కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మెటాలిక్ సిల్వర్, ఎక్రిలిక్లో అయినా వాడచ్చు, ఏషియన్లో అయినా వాడచ్చు. ఇది వాటర్ బేస్డ్ పెయింట్. ఇది దీంట్లో మీరు వాటరే కలుపుకోవాలి. సో ఈ డిజైన్ చేయడానికి వాటర్ ఏం కలపవసరం లేదు, డైరెక్ట్గానే మీరు వేసేసుకోవాలి. ఇది బర్జర్లో తీసుకున్నాను, ఏషియన్లో కూడా వాడుకోండి. ఎక్రిలిక్ అయితే ఇంకా బాగా ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ ఎక్రిలిక్లో అయితేనే మనకి చక్కగా కనబడుతుంది. చూడండి పెయింట్, దీంట్లో వాటర్ ఏం కలపకూడదు. కాటన్ క్లాత్ తీసుకోవాలి, పల్చగా ఉండాలి క్లాత్. కాటన్ క్లాత్ పల్చగా ఉండాలి. చూడండి ఎంత పల్చగా ఉందో, ఇది చాలా పల్చగా ఉంది. ఇలా పల్చగా ఉండాలి క్లాత్. గట్టిగా ఉంటే ఏంటంటే పెయింట్ అనేది మందంగా పడిద్ది. సో దీంట్లోకి ఒక క్లాత్, అలాగే సిల్వర్ దాంట్లోకి ఒక క్లాత్ తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఇలా ముంచాలి. సో చూడండి ఇది పైన నుంచి నేను ఎలా ముంచుతున్నాను, మొత్తం అంటాలి. ఇది చూసారా, ఇక్కడ సగం అంటింది, ఇక్కడ సగం అంటలేదు. సో మొత్తం అంటేలాగా దీన్ని మనం ముంచుకోవాలి. దీంట్లోకి మొత్తం ఇలా అంటాలి. చూసారా, మొత్తం అంటేలాగా చూసుకోవాలి క్లాత్కి. మొత్తం అంటిన తర్వాత దీన్ని ఇలా పిండుకోవాలి. ఇలాగా మొత్తం అంటింది చూడండి. అంటకపోతే అంటించుకోవడం ఇలాగా. ఇలాగ క్లాత్ మొత్తం అంటాలి పెయింట్. అంటిన తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా వేసుకోవాలి. చూడండి నేను ఎలా పడుతున్నాను. మళ్ళీ దగ్గర పడిపోయిన తర్వాత మళ్ళీ క్లాత్ ఇలా తీసుకోవాలి. మళ్ళీ మధ్యలో పట్టుకొని చూడండి ఎలా పడుతుంది. అందంగా పడుతుంది. ఎడ్జీలు మొత్తం మీరు ఇలా బ్లాక్ చేసారు. ఖచ్చితంగా ఎడ్జీ బ్లాక్ చేయకపోతే లైన్ కనబడతాయి. సో ఈ విధంగా చేసుకోవాలి. చూడండి మీరు ఎక్కువగా మెటీరియల్ అనేది ఎక్కిస్తే ఇలా ఉంటుంది. కరెక్ట్గా రావాలి అంటే ఇలాగ ఎక్కించుకోవాలి. ఇదైతేనే టెక్స్చర్ లాగా కనబడింది. పెయింట్ అనేది 2-3 బాక్సులు వేసిన తర్వాత మిగతా పెయింట్ అంతా ఆరిపోయి చిక్కబడతా ఉంటుంది.
అప్పుడు ఏం చేయాలంటే క్లాత్ని కడిగి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అంతా పిండుకొని మళ్ళీ పెయింట్లో ముంచి చేస్తే టెక్స్చర్ ఫస్ట్ ఎలా వచ్చిందో తర్వాత కూడా అలాగే వస్తుంది. ఎండిపోయినాయి అంటే డిజైన్ అయిపోవాలని గబగబా చేశారనుకోండి, ఇమేజ్లో టెక్స్చర్ అనేది కాంట్రాస్ట్గా రాకుండా బ్లర్గా వస్తుంది. మీరు ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇలా పెయింట్ వేసేటప్పుడు ఇలా గ్యాప్స్ ఉన్నాయి చూసారు, ఈ గ్యాప్స్, ఇలా గ్యాప్స్ కనిపిస్తేనే టెక్స్చర్ అనేది ముందుకు వచ్చింది. లేదనుకోండి ఇలా పెయింట్ వేసినట్టే ఉంటుంది. చూడండి ఇదంతా పెయింట్ వేసినట్టు ఉంది. మీరు అదే ఇక్కడ చూడండి, ఈ గ్యాప్స్ ఉండడం వల్ల మొత్తం చక్కగా ఎలా ఉంది టెక్స్చర్ అనేది అందంగా కనబడిద్ది. సో పెయింటర్లు అందరూ ఇది చేయండి, ఓకేనా? ఇంత చెప్తేనే అంటున్నారు కాబట్టి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ అయితే లివింగ్ రూమ్ లో టీవీ బ్యాక్గ్రౌండ్స్ కి, సోఫా బ్యాక్గ్రౌండ్స్ కి, హాల్స్ లో చాలా అందంగా ఉండిద్ది. చాలా కూల్ గా డీసెంట్ గా ఉంటది.